డీటెయిల్స్ చూద్దాం. విశాఖ మేయర్ పీఠం కూటమికి దక్కింది. అయితే వైసీపీ అవిశ్వాసంలో పోరాడి ఓడిందని చెప్పాలి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమికి చెమటలు పట్టించారు. 2 నెలలు కష్టపడి మేయర్ పీఠం దించడానికి కూటమి విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరకు బోల్టా కొట్టి 74 మంది సభ్యులతో కూటమికి మేయర్ పీఠం దక్కింది. అయితే ఇది కేవలం 10 నెలల పదవి మాత్రమే. దీనికోసం సింగపూర్, మలేషియాకు కార్పొరేటర్లు తరలించారు. విదేశాల్లో వీర విహారం చేసి వచ్చారు. ఎట్టకేలకు నిన్న రాత్రి చేరుకున్న కార్పొరేటర్లు కౌన్సిల్ మీటింగ్లో పాల్గొన్నారు. మేయర్పై అవిశ్వాసంలో అధికార పార్టీ నెగ్గింది. ఒక్క కార్పొరేటర్ మిస్ అయినా కోరం సంఖ్య సరిపోయేది కాదు. మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గేది కాదు. చివరిలో బెహరా భాస్కర్ రావుతో పాటు భార్య, మరదలు, 2 కార్పొరేటర్లు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు వైసీపీకి రాజీనామా చేయడంతో టీడీపీ కూటమికి కలిసొచ్చింది. చివరాఖరికి చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ 74 చేరుకుంది. ఈ అవిశ్వాసంపై అధికార విపక్షాల నడుమ కోల్డ్ వార్ జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పోరాటం వ్యూహంతో కూటమికి చివరి వరకు ముచ్చెమటలు పట్టించారు. విశాఖ మేయర్ పీఠం ఎన్నికపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. మేయర్పై అవిశ్వాసం పెట్టినప్పుడే కూటమికి బలం లేదన్నారు వైసీపీ నేత అమర్నాథ్. మిగతా ఏదైతే విశాఖపట్నం పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ ఈ రోజు వచ్చిన సమర్థవంతమైన మేయరు, అలాగే మిగతా ఏదైతే విశాఖపట్నం పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ ఈ రోజు వచ్చిన సమర్థవంతమైన మేయరు, అలాగే మిగతా ఏదైతే విశాఖపట్నం పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ. మా మేయర్గా ఉన్నటువంటి హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే 74 మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు లేఖనిచ్చారు? ఏదో రకంగా ప్రలోభ పెట్టో, బెదిరించో, భయపెట్టో, అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది. ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు. మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈ రోజు గెలిచింది మేయర్ మీద పెట్టినటువంటి వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు నాంది పలికారన్నారు కన్నబాబు. అవిశ్వాసం కోసం కూటమి పెద్దలు కోట్లు ఖర్చు పెట్టారన్నారు. విప్ను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గత 2 నెలల నుంచి అడ్డదారుల్లో కేవలం కుట్రల్ని, కుతంత్రాలని నమ్ముకుని విశాఖపట్నం మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెలుగుదేశం, దాని అనుబంధ పార్టీలు, కూటమి పార్టీలు అన్ని కలిపి చేస్తున్న కుట్రల్ని మనందరం చూస్తున్నాం. ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానం 74 మంది అవసరమైతే 74 మంది సభ్యులతో మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుని గెలుచుకోగలిగామని కూటమి సంబరం పడుతూ ఉంది. చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు. ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి, అన్ని కుట్రలకి తెరదీసి, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని
అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు. విలువలు లేవు, విశ్వసనీయత లేదు. మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలవిడి రాజకీయం చేస్తూ ఉన్నారు. 74 కావాలి, 74 వచ్చినాయి. ఆ రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు. వెల్కమ్ బ్యాక్. జపాన్ తెలుగు సమాఖ్య ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించామన్నారు. తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని, ఢిల్లీ పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ట్రిపుల్ రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకమన్నారు. ఐటీ, ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించినాం. ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే, రైల్వే లైన్ వేసి ప్రపంచంతో పోటీ పడడానికి జపాన్లో ఉన్న, టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నేను చూసిన. యుఎస్లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసిన. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈరోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. కానీ తెలంగాణలో మూసీ రివర్ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. నీళ్ళు అనేది సంస్కృతికి, నీళ్లు అనేది అభివృద్ధికి. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి, అక్కడ నాగరికత పెరిగింది. ఈ రోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఇక్కడ నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుంది. చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్ తోని ఢిల్లీలో పార్లమెంట్లు, స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ బాయ్కాట్ చేస్తుందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరు ఓటుకు వెళ్లొద్దన్నారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దని విప్ కూడా ఇస్తామన్నారు. కూడా ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉందో మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్ లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్ కు పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. ఇద్దరు కూడా ఒకటే తరీకా మనుషులు, మనకు అవసరం లేదు. ఆళ్ళు లేదు, ఇల్లు లేదు, మనం వాళ్ళ పోయేది లేదు. నేను శ్రీనివాస్ యాదవ్ గారిని, సవితా గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి. ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి. విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం, తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నేను మీ అందరితో తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు కేటీఆర్. 4 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయన్నారు. రాజేంద్రనగర్, ఖైరతాబాద్, పటాన్ చెరువు, చేవెలలో బై ఎలక్షన్స్ వస్తాయన్నారు. హైదరాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ మీ జిహెచ్ఎంసీలో వచ్చిందా అంటే మీరు అలానే పడిపోతారు. మళ్ళీ 6 నెలలు అట్లే పోతుంది. మధ్యలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి తప్పకుండా. రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, అట్లాగే ఖైరతాబాద్ అవి కూడా కొట్లాడదాం. దాంతో పాటు మనకు చాలా పెద్ద పని ఉంది. కొద్దిగా నిజంగా కూడా 10 ఏళ్ళు నేను కూడా ప్రభుత్వంలో పడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా. నేను పార్టీ నిర్మాణాన్ని పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మీ అందరికి మాటిస్తున్నా, ఈ సభ అయిపోయిన తెల్లారి నుంచే మర్నాడు నుంచే పార్టీ నుంచి ఒక మెసేజ్ మీ అందరికి వస్తుంది. మనం మెంబర్షిప్ డ్రైవ్ కొత్తగా తీసుకోబోతా ఉన్నాం. విద్యార్థుల్లో మెంబర్షిప్ చేద్దాం, అట్లాగే బయట కార్యకర్తల మెంబర్షిప్ చేద్దాం, డిజిటల్ మెంబర్షిప్ చేద్దాం. ఈసారి పుస్తకాలు ఉన్నాయి, యాప్ ఉంటది. దాని పద్ధతుల్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్ లో, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో బ్రహ్మాండంగా మెంబర్షిప్ కార్యక్రమం చేసుకుందాం. మెంబర్షిప్ అయినాక మే నుంచి మొదలైతుంది. మే నుంచి జూన్, జూలై దాకా మెంబర్షిప్ నడుస్తుంది. అటెన్క కమిటీలు వేసుకుంటాం. ఎక్కడెక్కడైతే అక్కడో ఇక్కడో కొంతమంది కార్పొరేటర్లు పోయిండ్రు, కొంతమంది ఎమ్మెల్యేలు పోయిండ్రు. మరి ఆడ పార్టీ నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తుల చుట్టూ కాదు, మనం పటిష్టంగా వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా గట్టిగా కింది నుంచి బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే, డివిజన్ కమిటీ నుంచి మొదలు పెడితే, మరి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ
కమిటీ దాకా బ్రహ్మాండంగా పటిష్టంగా సెప్టెంబర్ లోపలనే, ఆగస్టు సెప్టెంబర్ లోపలనే నిర్మాణం చేసుకుంటాం. అక్టోబర్ లో మన పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉంటుంది. ఎవ్రీ 4 years మన పార్టీ, ఎందుకంటే కింది నుంచి కమిటీల నిర్మాణం అయినాకనే స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది. అది అక్టోబర్ లో ఉంటుంది. అయిపోగానే మనము అటు మేడ్చల్ జిల్లాకి మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లాకి వికారాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ కేంద్ర కార్యాలయం ఉంది, మన పార్టీ ఆఫీస్ కూడా కట్టేది ఉన్నది. 4 చోట్ల ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎక్కువ మంది కూడా అవసరం లేదు.